ఈరోజు ఇంకా సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో సిరిధాన్యాలు. మనకు ఏవైతే సిరిధాన్యాలు ఉన్నాయో, ఆ సిరిధాన్యాల గురించి తెలుసుకుందాము. మనకు ఈ సిరిధాన్యాలు అనేది కూడా ముందు అంటే ఒక 50 ఇయర్స్ బ్యాకే బాగా ఉండేదంటే అండి. రాను రాను ఏదైతే ఆహారము అనేది ఈ హరిత విప్లవం ఇవన్నీ రావడంతో ఎక్కువ మనకు ఈ బియ్యము అనేది తెల్ల అన్నమే రావడం జరిగింది. లేకపోతే ముందంతా కూడా సిరిధాన్యాలే ఆహారంగా తీసుకునేవాళ్ళు. ఈ దీనివల్ల ఏమైంది అంటే ఆహారము రావడమేమో బానే ఉంది. అప్పుడు కొరత ఉండేది. రకరకాలు వీళ్ళు మళ్ళా రకరకాల ఈ బియ్యం అనేది తయారు చేయడం, వేరే వేరే వడ్లు అన్నీ కలిపి చేయడం జరిగింది. కానీ ఏం జరిగింది అంటే ఇప్పుడు ముందు వచ్చేసి సేంద్రియ వ్యవసాయం అంటే ఏమంటాము, ప్రకృతి వ్యవసాయం ఉండేది. అప్పుడు ఇంత ఎక్కువ పంటలు కూడా వచ్చేది కాదంటే అప్పుడు దాంట్లో. ఇప్పుడు ఏంటంటే మనకు ఎన్ని ఎక్కువ మూటలు పండుతున్నాయి మా భూమిలో, ఒక ఎకరానికి ఎంత పండుతున్నాయి అనే కాంపిటీషన్లు, దాని మీద డిమాండ్ అట్లే ఉండిపోయి ఆ వరిలో మొత్తము మందులే మందులే మందులే. ఎక్కడా కూడా ఆవు పేడ కానీ ఆవు మూత్రం కానీ ఇలా ఏది ఉండకుండా భూమి ఇంకా కొన్ని రోజుల్లో భూమిలో పంట పండుతుందో లేదో అన్నంత విషతుల్యం అయిపోయిందంట. చాలా మటుకు భూమి అనేది ఆ మందులు కొట్టి 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 ఆ వైపు వెళ్ళాలంటే కూడా కొన్ని వరి పండించే ప్రాంతాల వైపు వెళ్ళినా కూడా మనం ముక్కులు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసిందండి. అంత తీవ్రత అనేది ఈ మందులు ప్రభావం అనేది. ఎందుకంటే ఈ పంట దిగుబడి బాగా వస్తుంది కదా అనేసి ఆ రకంగా ఒకటి మందులు 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 ఈ ఎంత ఇబ్బంది పెట్టేసిందంటే ఈ మందులు ఆహారం కూడా అంతే విషతుల్యం అయిపోయింది. అది సాత్విక ఆహారం కాకుండా అయిపోయింది. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఆ సిరిధాన్యాలను మనం ముందుకు తీసుకురావడం, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా తీసుకొని ప్రచారం చేస్తున్నారు ఎంతో మంది, అవి వాడండి అనేసి. అట్లా ఈ సిరిధాన్యాల్లో కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, అంటుకొర్రలు ఇట్లా ఉన్నాయన్నమాట. ఈ కొర్రలు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంది అనేది ఒక్కొక్క విషయము నాకు తెలిసింది తెలియజేస్తాను. కొర్రల వల్ల ఏం జరుగుతుంది అంటే నరాలకు మంచి శక్తిని ఇస్తుందంట, మానసిక దృఢత్వం ఇస్తుందంట, ఆర్థరైటిస్, పార్కిన్సన్ రోగాల నుండి విముక్తినిస్తుందంట. ఈ కొర్రలు వాడడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడేస్తుంది అని చెప్తున్నారు. అరికల నుంచి ఏమవుతుంది అంటే రక్త శుద్ధి, రక్తహీనత, రోగ నిరోధక శక్తి, డయాబెటీస్ కూడా క్లియర్ అవుతుందంట. మలబద్ధకము అనేది కూడా తగ్గిపోతుందంట. మంచి నిద్ర అనేది కూడా బాగా వస్తుందండి ఈ అరికలు అనేది తీసుకోవడం వల్ల. అంటే ఏంటి అంటే ఫైబర్ బాగా ఉంటుంది అనేసి. ఊదలు ఊదల వల్ల లివరు, కిడ్నీస్, నిర్జాల గ్రంథులు అంటే ఎండోసైనిస్ గ్లాండ్స్ అనేటివి ఉన్నాయంటే వీటికి కూడా మంచిగా ఉంటుందంట. కొలెస్ట్రాల్ తగ్గించడము, కామెర్లకు కూడా ఇది బాగా పనిచేస్తుందంట ఈ ఊదలు అనేది. సామలు సామలు అండాశయము, వీర్యకణ సమస్యలు, పీసీఓడి సమస్యలు, సంతానలేమి సమస్యలు అనేటివి చాలా బాగా క్లియర్ చేస్తుందంటే ఈ సామలు తీసుకోవడం వల్ల. అంటుకొర్రలు ఈ అంటుకొర్రలు అనేటివి జీర్ణాశయము, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ అంటే బాగా లావుగా ఉండడము అనేది కూడా తగ్గిస్తుంది అంటే ఈ అంటుకొర్రలు. ఇవి ఎలా తీసుకోవాలి అనేది కూడా ఒకటి ఉంది. వీటిని డైరెక్ట్గా అలాగే ఉడికించకుండా రాత్రిపూట చక్కగా నీళ్ళలో నానబెట్టేసి అది పొద్దున్నే వండుకుంటే మోస్ట్లీ 8 అవర్స్ వీటిని నానబెట్టి అలా వండితే ఆ నానిన ఎఫెక్ట్ బాగా అవి వండితే మంచిగా అనిపిస్తుందంట. అవి తినడం వల్ల చాలా బాగుంటుందంట. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏదైతే ఫలితము అనే సత్ఫలితం ఉంటుందో అది రాత్రంతా నానబెట్టి పొద్దున్నే చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఎంత ప్రమాణంలో తీసుకోవాలి, కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి ఇలా పిడికెడితో 2 పిడికెళ్ళు అయితే చాలంటండి. 2 పిడికిళ్ళు అంత తీసుకుంటే ఎవరు తినాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళ పిడికిళ్ళతో వాళ్ళు 2 పిడికిళ్ళు నానబెట్టి వండితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇది వండే విధానంలో కూడా ఈ సిల్వర్ పాత్రలు కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మనము మూకుళ్ళలో అంటే మట్టి మూకుళ్ళలో కానీ అట్లా వండడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది ఈ ఈరోజు సమగ్ర జీవన శైలిలో
అంటుకోరాలి. ఇంకొకటి ఇందులో ఏంటి అంటే మనము దీన్ని ప్రతిరోజు తీసుకోవచ్చునా అంటే మామూలుగా అయితే తీసుకోవచ్చనే చెప్పొచ్చు. అయితే కొత్తగా తీసుకునే వాళ్ళుంటే రోజు తీసుకుంటే హీట్ అనేది ఎక్కువైతుందండి. అరిగించుకునే శక్తి గూడా ఉండాలి గదా! కొత్తగా తీసుకునే వాళ్ళు ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఈ 2 పిడికెళ్ళండి. ఎంతమందుంటే అన్ని 2 పిడికెళ్ళు తీసి దాంట్లో వేయడము, వండడము అంతే. ఎవరి పిడికె చిన్న పిల్లలున్నారా వాళ్ళ పిడికెలు తీసి వాళ్ళతోనే అంత. అట్లా కొలతనమాట. ఎవరు ఎవరెవరు వండుతారో వాళ్ళ చేత్తోనే 2 పిడికెళ్ళట. అలా తీసుకుంటే అది కరెక్ట్‌గా సరిపోతుందంటండి. చిన్న పిల్లలకు చిన్న పిల్లల కొలత, పెద్దవాళ్ళకు పెద్ద కొలత అట. అలా వండితే అంతకంటే ఎక్కువ తినకూడదు. అంటే ఏంటంటే ఎక్కువ కడుపు నిండిపోతుందంట. అవి హెవీగా ఉంటుంది గదా! కొంచెం తిన్నా. దీని జతకు ఎక్కువ కూరలు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ అట్లా వాటితో వండిండేది. ఆకుకూరలతో వండిన కూరలు గానీ అలా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందంట. ఉత్తగా తినలేరు కదా! అది. ఇంకొకటేంటంటే అదే ఫస్టు వారానికి ఒకరోజు అలవాటు చేసుకోండి ఏదన్నా ఒక రకం. కొంచెం. ఈరోజు ఒకటి వండామా, మళ్ళా ఒక ఇంకొక రోజు అంటే ఒక 3 రోజులు గ్యాప్‌తో ఇంకొక రకం. ఇప్పుడు కొర్రలు వండారనుకోండి సామలు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కంటిన్యూగా రోజు అయితే తినకండి. ఎందుకంటే అలవాటు లేదు కదా! మళ్ళీ అది విపరీతంగా ఇబ్బంది పెట్టేస్తుంది. కొంచెం కొంచెం నిదానంగా అలవాటు చేసుకునేది. ఈరోజు ఒకటి, మళ్ళా 3 రోజుల తర్వాత ఒకటి, మళ్ళా 3 రోజుల తర్వాత ఒకటి అట్లా చేసుకోవచ్చు. వీటితో దోసలు గూడా మంచిగా వస్తాయంటండి. దోసలు, ఇడ్లీలు గూడా చేసుకోవచ్చంట. పిండిలాగా చేసి రొట్టెలాగా గూడా చేసుకోవచ్చంట. అయితే యూట్యూబ్‌లో అయితే చాలా రకాల ఐటెమ్స్ ఉన్నాయండి. వీటితో ఎలా వండాలి అనేది గూడా చూపించడం జరిగింది. అంటే వెజిటబుల్ రైస్ లాగా గూడా కూరగాయలన్నీ వేసి గూడా అందులోనే ఉడికిచ్చొచ్చంట. అలా గూడా చేసుకొని తినొచ్చంట. అది చెప్పడం జరిగింది. ప్రతిరోజు తినడం అయితే మొదట్లో వద్దు. కొంచెం మీకు బాగా అలవాటయింది. ఓకే. మా శరీరానికి పడుతోంది అన్నప్పుడు కొంచెం నిదానంగా రోజు తినొచ్చు.